హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. అసలు అన్ని పక్కన పడేసి కేవలం మతం గురించే మాట్లాడుతున్నారు కూటమి నాయకులు. సరే, మిగతా చోట్ల మాట్లాడుతున్నారంటే ఒక అర్థం ఉంది. మిగతా చోట్ల మాట్లాడుతున్నారంటే కూడా సరే అనుకోవచ్చు. కానీ ఏకంగా మండలి చైర్మన్ కూడా మతం అంటగట్టి మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు ఎటుపోతుంది రాష్ట్రం? ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు వీళ్ళు? ఎన్నో ప్రజా సమస్యలు మీరు చెప్పిన సూపర్ 6 పథకాలు కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, కంపెనీలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అన్నిటి విషయాల్లో వెనకబడిపోయిన ఆంధ్ర రాష్ట్రం మీరు మాత్రం మతం 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 మతం. ఇప్పుడు మీ మతాల వల్ల ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? మతాల వల్ల ఎన్ని పరిశ్రమలు వస్తాయి రాష్ట్రానికి? ఎన్ని కోట్ల పెట్టుబడులు వస్తాయి రాష్ట్రానికి? బహుశా దేశ చరిత్రలో స్పీకర్ స్థాయి వ్యక్తిని మతంతో మాట్లాడిన చరిత్ర బహుశా ఇదే కావచ్చు. ఇదొక బ్లాక్ డే అని చెప్పాలి. మరి దీన్ని అయితే ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేదు దీంట్లో. ఇది ఆయన ఏమన్నారు? అచ్చోసిన మత విద్వేషం, మంత్రి అచ్చిన అనుచిత వ్యాఖ్యలతో వేడెక్కిన మండలి, తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ సభ్యులు. నా మతం గురించి మాట్లాడడానికి మీరెవరని నిలదీసిన చైర్మన్ మోషన్ రాజు, తాను హిందువునని, తన వ్యక్తిత్వాన్ని కులాన్ని కించపరచడం సరికాదని తక్షణం ఆ పదాలను వెనక్కి తీసుకోవాలని చైర్మన్ డిమాండ్. మంత్రి క్షమాపణ కోరుతూ సభా కార్యక్రమాలు అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ సభ్యులు. గందరగోళ పరిస్థితుల మధ్య 5 నిమిషాలు సభ వాయిదా వేసిన చైర్మన్. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అదే మత విద్వేష వ్యాఖ్యలు కొనసాగించిన అచ్చెన్న. మరి ఏందండి, తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా తిరిగి గంటన్నర తర్వాత మొదలైన కూడా అధికార పార్టీ సభ్యులు అదేవిధంగా మత విద్వేషాలు వ్యాఖ్యానాలు కొనసాగించారు. వెంకటేశ్వర స్వామికి దేవుడు కాదా అంటూ మరింత విద్వేషకర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా చైర్మన్ నిజంగా హిందువు అయితే వైఎస్ఆర్సీపీ సభ్యుల్ని కంట్రోల్ చేయాలంటే మరోమారు చైర్మన్కు మత రంగు పూసే ప్రయత్నం చేశారు. మతం 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 గురించే మాట్లాడుతున్నారు కంటిన్యూస్గా, మతం గురించి చెప్తున్నారు కంటిన్యూస్గా. ఎక్కడొచ్చిన మతం? దేనికి వచ్చిన మతం అండి ఇది? సరే, మీరు మతం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా మతం గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. అసలు తోపు చంద్రబాబు నాయుడు, హిందూ బిడ్డ, హిందువుల కోసం పుట్టిన బిడ్డ, హిందూ పరిరక్షకుడు. ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పుకుంటాడు కదా, ఒక గండ వేసుకొని సనాతన ధర్మ పరిరక్షకుడు అని చెప్పి, ఆ స్థాయిలో మీ గురించి మీరు విపరీతమైన హైప్ ఇచ్చుకుంటున్నారు కదా. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఇది నేను చెప్తున్నా కాదండి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినవి. గతంలో మీకు గుర్తుందో లేదో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి, గణపతి నవరాత్రులు. హైదరాబాద్లో గణపతి నవరాత్రులు అత్యంత అద్భుతంగా జరుగుతాయి. నిమజ్జనం అయితే వేరే లెవెల్ అన్నమాట. ఇంకా అసలు నిమజ్జనం కోసమే సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు నిమజ్జనం ఆపలేరు కాబట్టి నిమజ్జనం ఏం చేశారంటే, మామూలుగా అయితే భారీ ఎత్తున సౌండ్స్ తోటి, మేళతాళాలతోటి పెద్ద ఎత్తున హడావిడి చేసుకుంటూ వెళ్తారు. కానీ ఏ ప్రభుత్వం చెప్పలేదు మీరు ఇట్లా చేసుకోవాల్సిందేనని. ఎవరు వాళ్ళ గైడ్లైన్స్ ఇవ్వలేదు, ఎవరు ఆర్డర్స్ ఇవ్వలేదు. కానీ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా నిమజ్జన కార్యక్రమాల్లో ఎటువంటి డీజేలు కానీ డప్పులు కానీ పెట్టాం. ప్రతి వినాయక విగ్రహంతో పాటు వైఎస్ఆర్ ఫోటో కూడా ఒకటి పెట్టుకున్నారు ప్రతి ఒక్కళ్ళు. పిన్ డ్రాప్ సైలెన్స్, నిశ్శబ్దంగా జరిగింది హైదరాబాద్లో నిమజ్జనం. మీకు ఎవరికైనా తెలుసా ఈ విషయం? ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో మతం మతం అని, మీకు ఎవరికైనా తెలుసా ఈ విషయం? పిన్ డ్రాప్ సైలెన్స్గా నిమజ్జనం జరిగినాయి. కొన్ని వేల విగ్రహాలు నిమజ్జనం జరుగుతాయి హైదరాబాద్లో. ప్రతి విగ్రహ నిమజ్జనంలో వినాయకుడితో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకున్నారు. మీకు ఒక విషయం తెలుసా? ఈ రోజుకి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పూజ గదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఉంటుందన్న విషయం మీకు తెలుసా? మీరు అన్నట్టు నిజంగా హిందూ వ్యతిరేకి అయితే, హిందువులను వ్యతిరేకించిన వాళ్ళే అయితే ఎందుకు ఇలాంటివి జరుగుతాయి? ఎందుకు ప్రజలు అంతలాగా ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు? ఎందుకు దేవుడితో సమానంగా చూస్తున్నారు? అంత పెద్ద హిందువులని చెప్తున్నారు కదా మరి మీరు, చంద్రబాబు నాయుడు గారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే, అంటే ఇక్కడ దేవుడు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడండి. అంటారు కదా, దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు, కర్మ వెంటాడుతూ ఉంటుందని. ఎవరు నిజమైన హిందువులు, ఎవరు ఫేక్ హిందువులు అని కనుక మనం మాట్లాడుకుంటే, ఒకసారి వైఎస్ఆర్ పీరియడ్, చంద్రబాబు నాయుడు పీరియడ్ కంపేర్ చేద్దాం. ఒకసారి మనం కంపేర్ చేస్తే ఇక్కడ పుష్కరాలప్పుడు రాజమండ్రి పుష్కరాలు దగ్గర 29 మంది చనిపోయారు.
29 మంది చనిపోయారు రాజమండ్రి పుష్కరాలప్పుడు. మీరు చెప్తున్న ఓ పెద్ద హిందువుని అని చెప్తారు కదా, మీ హయాంలో ఇంతమంది చనిపోయారు రాజమండ్రిలో. ఆ తర్వాత మొన్న తిరుపతి దగ్గర తొక్కిసలాట జరిగి దాదాపు 6 అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్ 6 7 ఉండాలి. తర్వాత మన సింహాచలంలో 7 చనిపోయారు మీ హయాంలోనే. చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలోనే రాజమండ్రిలో 29 మంది, తిరుపతిలో 6, సింహాచలంలో 7. మొన్న ఈ కాశీబుగ్గ ఆలయంలో కూడా కాశీబుగ్గలో కూడా 6 7 ఉండాలి. కొంచెం సబ్జెక్టు కరెక్షన్, నెంబర్స్ అఫీషియల్గా బయటికి చెప్పలేదు కాబట్టి. సో మీ హయాంలో ఇంతమంది చనిపోయారు దేవాలయాల్లో. మరి రాజశేఖర రెడ్డి హయాంలో అలాంటి సంఘటనలు ఎన్ని జరిగినాయి అలాంటి సంఘటనలు? 0. మరి మీరు కట్టర్ హిందువులు కదా, హిందూ భక్తులు కదా, మీరు దేవుడి భక్తులు కదా, హిందువులు అంటే అసలు మీకు ప్రాణం కదా. మరి మీ హయాంలోనే ప్రతిసారి ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు? ఎందుకంటే ఎవరు అసలు హిందువులో, ఎవరు దొంగ హిందువులో, ఎవరు నకిలీ హిందువులో ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ప్రజలందరికీ అన్నీ తెలుసు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఏది ఇందాక నేను చెప్పాను కదా, వినాయక నిమజ్జనప్పుడు జరిగింది. అది మీరు గూగుల్లో కొట్టి చూసుకోండి ఎవరైనా సరే. ఇప్పుడు మనుషుల అబద్ధాలు చెప్పొచ్చు, చరిత్రల అబద్ధాలు చెప్పదు, గూగుల్లో కొట్టి చూసుకోండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ సంవత్సరం జరిగిన వినాయక నిమజ్జనం ఎలా జరిగిందో ఒకసారి వీడియోస్ ఉంటాయి చూసుకోండి. ఈ రోజుకి ఎంతమంది ఇళ్లల్లో దేవుడి ఫోటోల పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోలు పెడుతున్నారు మీరు చూడండి పోయి, ఎంతమంది ఇళ్లల్లో ఉంటాయో. నిజంగా హిందూ వ్యతిరేకులు అయితే, నిజంగా హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు అయితే ఎందుకుంటాయి? 1987 కాలంలో అనుకుంటా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆలయం కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి రావాల్సిందని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆర్డర్ ఇస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర గారు దాన్ని తీసేశారు 2004లో. తిరుమల కొండలు కూడా గతంలో జీవో నెంబర్ 776 3 కొండలే ఉంటే వాటిని 7 కొండలు చేయాలి అని చెప్పి జీవో నెంబర్ 777 ఇచ్చింది ఎవరు? ఆ జీవోని మళ్ళీ ఎలక్షన్ ప్రచారం ఉన్నప్పుడు ఆ జీవో మన క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా ఉంది, ఆ జీవోని తీసేస్తా అని చెప్పింది చంద్రబాబు నాయుడు కాదా? ఎవరు హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు? అసలు నిజంగా ఇప్పుడు హిందుత్వం అంటే వీటి గురించి ఎక్కువ మాట్లాడేది బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. మరి వాళ్ళని దాటుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడో, లేకపోతే ఇట్లా హిందుత్వం జెండా వేసుకొని, హిందుత్వం అజెండా వేసుకొని, హిందుత్వం ముసుగులో వెళ్తే బీజేపీ వాళ్ళు బాగా గుర్తించి పెద్ద పేటేస్తారు అనుకుంటున్నారు. మరి ఏమనుకుంటున్నారు? ఏపీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మతం 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 అని మతంలో మునుగుతున్నారు. ఏపీ ప్రజలందరినీ మతం ముత్తులో ముంచే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని ఆలయాలు ప్రతిష్ఠించారు? మీ హయాంలో కదా రాజమండ్రిలో దాదాపు 36 ఆలయాలు కూల్చేసింది. మీ హయాంలో కదా తిరుపతిలో అద్దాల మేడ ఆలయాన్ని ధ్వంసం చేసింది మీ హయాంలో కాదా? తిరిగి దాన్ని తీసుకొచ్చింది ఎవరు? తిరిగి ఆలయాలు కట్టించింది ఎవరు? ఎవరి హయాంలో ఎన్నెన్ని ఆలయాలు వచ్చినాయి, ఎవరి హయాంలో ఆలయాలు విధ్వంసం జరిగిందో ఒక లెక్క తీయండి చూద్దాం బయటికి. తిరుపతిలో గతంలో బీర్ బాటిల్స్ కనిపించింది కొండపైన ఎవరి హయాంలో? కొండపైన బిర్యానీ ప్యాకెట్ కనిపించింది ఎవరి హయాంలో? ఎవరి హయాంలో జరిగినాయి ఇవన్నీ? మీరు మొన్న మాట్లాడుతున్నారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హోమం చేసినప్పుడు మీ భార్య ఏదే అని. మీరు ఎన్నిసార్లు ఎన్ని హోమాలకి ఎన్ని క్రతువులకి భువనేశ్వర్ గారిని తీసుకొచ్చారో తీయండి. ఇదంతా కాదండి, రాజకీయాల్లోకి రాకముందు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు లోకేష్ ఎన్నిసార్లు గుడికి వెళ్ళారు, మీ ఫ్యామిలీ మొత్తం ఎన్నిసార్లు గుళ్ళకి వెళ్ళారో ఒక ఫోటో చూపించండి. మేము చూపిస్తాం మీకు. ఇది చూడండి, గతంలో అప్పటికి జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా రాలేదు. అప్పట్లోనే వీళ్ళు కుటుంబ సమేతంగా గుడికి వెళ్తున్న ఫోటో ఇది. ఇలాంటి ఫోటో ఒకటి చూపించండి మీరు, ఒకటి ఎక్కువ కూడద్దు. ఇదిగోండి, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తున్న ఫొటోస్. ఇది అమ్మవారి ఆలయం, ఇది శ్రీశైలం అనుకుంటే, ఇది బహుశా శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం, ఇది బహుశా శ్రీశైలం అనుకుంటే. ఇలాంటిది మీరు ఒకటి చూపించండి, కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్ళింది. ఎవరు హిందువులు, ఎవరేంటి? జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చాలాసార్లు చెప్పారు, నేను 4 గోడల మధ్య క్రిస్టియన్ మతాన్ని అవలంబిస్తుండొచ్చు, కానీ నేను బయటికి సెక్యులర్ని, అన్ని మతాలని గౌరవిస్తాను, అన్ని మతాలకి సమన్యాయం చేస్తాను ఆయన చాలాసార్లు చెప్పారు. మీరు మాత్రం పదే పదే నువ్వు ఆ మతం, నువ్వు ఈ మతం, నువ్వు అది, నువ్వు ఇది అని చెప్పి అదే సరిపోతుంది. ఇప్పుడు ఆ పైత్యం కాస్త
ఒక అడుగు ముందుకేసి ఏకంగా మండలి దాకా పోయింది. మండలి చైర్మన్ని కూడా మీరు మతం అంటగట్టి మాట్లాడుతున్నారంటే బహుశా ఇంతకు మించి దిగజాటానికే ఉండకపోవచ్చు. పచ్చగా ఉండే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఈ మత విద్వేషం రెచ్చగొట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని మీరు? చైర్మన్ పైన ఇట్లాంటి మాడేది. కుల మతాలకు అతీతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేస్తామంటూ ప్రమాణం చేసిన మంత్రులే బుధవారం శాసనమండలి సాక్షిగా వ్యక్తులకు మతాలను ఆపోదిస్తూ రాష్ట్రాన్ని మత విద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మీరు మీ పార్టీ నాయకుడు క్రిస్టియన్లు కాబట్టే వెంకటేశ్వర స్వామి హిందూ సమాజంపై కక్షగట్టి వ్యవహరిస్తున్నారంటూ మంత్రి కె అచ్చెన్నాయుడు నేరుగా మండలి చైర్మన్ మోషన్ రాజు, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం తిరుమల లడ్డుపై జరుగుతున్న చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేరుగా చైర్మన్ స్థానానికే మతాలను ఆపాదించిన సభ ఒక్కసారిగా బొగ్గుమంది. మంత్రులు అనే బాధ్యత మరిచి మరీ చట్టసభల్లోనే ఎస్సీ వర్గం చెందిన హిందువైన మోషన్ రాజు మతాన్ని మార్చే దుస్సాహసానికి టీడీపీ ఒడిగట్టింది. తిరుపతి లడ్డుపై చర్చను పక్కదో పట్టించే పక్క ప్రణాళికతో టీడీపీ మంత్రులు సభలో లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావన పదే తీసుకొచ్చారు. తిరుపతి లడ్డు కలంకం తేవటమే లక్ష్యంగా మంత్రులు ప్రవర్తించారు. మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. తక్షణం ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించడంతో పాటు క్షమాపణలు చెప్పండి డిమాండ్ చేశారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి అచ్చెన్నాయుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను క్రిస్టియన్ అనడానికి మీరెవరు, మీరు ఎలా చెప్పారంటూ నిలదీయడంతో పాటు క్షమాపణ చెప్పాల్సిందిగా కోరారు. అయినా అచ్చెన్నాయుడు ఆ మాటలకు కట్టుబడి ఉన్నా క్షమాపణ చెప్పేది లేదంటూ భీష్మించి కూర్చున్నారు. చూసారా, చేసిన తప్పు మన తప్పును కూడా సమర్థిస్తున్నారంటే చూడండి వీళ్ళు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తాను హిందువులని, తన మతాన్ని కులాన్ని కించపడడం సరిగదని గట్టిగా చెప్పారు. మంత్రి వ్యాఖ్యలతో అధికార పక్షం కూడా ఇరుకొని పడటంతో పలువురు మంత్రులు అచ్చెన్నాయుడు వద్దకు వచ్చి దీని నుంచి ఎలా బయటపడాలని దానిపై తీవ్ర తర్జన చేశారు. అయినా అచ్చెన్నాయుడు తన అహాన్ని వేడకుండా మీరు సభ సాక్షిగా హిందువుని చెప్పినందున ఎటువంటి భేషజాలకు పోకుండా ఆ మాటలు వెనక్కి తీసుకుని ప్రకటించారు. అసలు చూడండి, ఇది ఏమన్నా మండలిలో జరగాల్సిన చర్చ ఏంటి? మండలి అంటే పెద్దల సభ, సహజంగా పెద్ద మనుషులు ఉండే సభ మండలి అంటే. మండలిలో జరగాల్సిన చర్చ ఏంటి, జరుగుతుంది ఏంటి? ఆయన మాట్లాడిన తర్వాత కూడా వీళ్ళు ఏంటంటే ఏదో ఒక బురద జల్లాలి, డ్యామేజ్ చేయాలని వీళ్ళ ఆలోచన. అది జరగట్లేదు. చేసిన ప్రతిదీ కూడా తిరిగి వచ్చి వీళ్ళకి రివర్స్ బౌన్స్ అవుతుంది. అందుకు మరింతగా దిగజారి ప్రతి ఒక్కరికి ఆఖరికి చైర్మన్ కుర్చీకి కూడా మతం పులిమే పనిలో ఉన్నారు.